మిస్సింగ్ కేసును పోలీసులు ఇప్పటికీ ఛేదించలేకపోయారు. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి వద్ద గన్ మిస్ అయిన కేసు సవాల్గా మారింది. జూన్ 20న గన్ కనిపించకపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. ఈ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. భానుప్రకాష్ ను ప్రశ్నిస్తున్నారు. అతను నోరు తెరవడం లేదని తెలుస్తోంది. నిందితుడి స్నేహితులు బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు భానుప్రకాష్ ను రిమాండ్ కు తరలించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, గన్ మిస్సింగ్ కేసును పోలీసులు ఇప్పటికీ ఛేదించలేకపోయినట్టుగా తెలుస్తుంది. ఏదైతే అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి వద్ద గన్ మిస్ అయిన కేసు అయితే సవాల్గా మారుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. భానుప్రకాష్ రెడ్డి గన్ ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు, అది ఎక్కడుందో కూడా తెలుసుకోలేకపోయారు. ఎందుకు అతని మీద ఇప్పటి వరకు కేసు ఫైల్ చేయలేదు అనుకోవచ్చు ప్రవీణ్? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు? వెరీ గుడ్ మార్నింగ్. అయితే అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అయితే మిస్ అయిన గన్ ఎక్కడ అనే మొత్తం కూడా తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులకే సవాల్గా మారినట్టుగా తెలుస్తుంది. గన్ ఇప్పటి వరకు కూడా మిస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. జూన్ 20వ తేదీ నాట మిస్ అయినటువంటి గన్ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడం అయినా పోలీస్ శాఖలో మొత్తం కూడా తీవ్ర అయోమయం నెలకొంది అని తెలుస్తుంది. భానుప్రకాష్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నా గానీ నోరు తెరవలేడం అయితే నోరు విప్పడం లేదంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే గనక ఇంతవరకు ఆయనని అదుపులోకి తీసుకోకపోవడం పైన తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. గన్ ఇంతవరకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉందా లేదంటే ఇతర దేశాలకు గన్ తరలిపోయిందా అనే కోణం లోపల కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అయితే ఎక్కడ పెట్టారు అనే కోణం లోపల చూస్తున్నారు. అయితే ఒకసారి విచారణలో నేను డ్యూటీ పని మీద అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇతర దేశంలో ఆంధ్రప్రదేశ్ లో గన్ ఒక హోటల్లో మర్చిపోవడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడికి పోలీసులు వెళ్ళి వెతకడం జరిగింది, కానీ గన్ ఆచూకీ లభించలేదు. కాకపోతే దీనిపైన తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే కోణం లోపల స్నేహితులు బంధువులను కూడా పిలిచి ఈ యొక్క గన్ మిస్సింగ్ గురించి అడుగుతున్నారు. స్నేహితుల వద్ద ఎక్కడైనా పెట్టాడా, ఎవరికైనా చెప్పాడా సమాచారం అంటూ కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆరా తీస్తున్నా ఇప్పటి వరకు కూడా గన్ ఆచూకీ అయితే లభించట్లేదు. ఇంతవరకు భానుప్రకాష్ రెడ్డిని రిమాండ్ కు తరలించకపోవడం పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపుగా 5 months అవుతుంది. జూన్ 20th అంటే ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఉన్నాం. 5 months కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు భానుప్రకాష్ రెడ్డిని రిమాండ్ కి తరలించకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా 5 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు తరలించకపోవడం పైన పోలీస్ శాఖలో తీవ్ర సంచలనం రేగింది. ఇటు మొత్తం తోలుగా కూడా విమర్శలకు కూడా దారి తీస్తుంది. దీని అయితే ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. రిమాండ్ కు కూడా తరలించలేరు. ఆ గన్ ఏమైంది అనే కోణం లోపల చేస్తున్నారు. ఇంకా ప్రశ్నిస్తున్నారు బంధువులను కానీ ఇటు ఈయన స్నేహితులను కానీ ఇంకా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా పోలీస్ శాఖ అయితే పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. కానీ ఇంతవరకు కూడా విచారిస్తున్నారు. ఆయన నోరు మెదపలేదు. మొత్తం తోలుగా దానికి సంబంధించినటువంటి గన్ కు సంబంధించినటువంటి ఏ ఆధారాలు కూడా లభించట్లేకపోవడం పైన తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రవీణ్, ఏ విధంగా చూడండి ఉన్నతాధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఒక ఎస్ఐ దగ్గర నుంచి గన్ మిస్ అవ్వడము, అతను విచారిస్తున్న ఇప్పటికి వచ్చి ఒక్క విషయం కూడా బయటకు చెప్పకపోవడం, స్నేహితులు విచారిస్తున్నాము బంధువులు విచారిస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ఇప్పటికి వచ్చి రిమాండ్ కూడా తరలించకపోవడం, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తున్నాయి కదా? ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే సిటీ అయినటువంటి సజ్జనర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విచారణ వేగవంతం చేయాలంటూ కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలో దీనిపైన పోలీస్ శాఖ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా విధుల్లో నిర్వాహణ వహిస్తూ అదే సర్వీస్ గను వెళ్లడం పైన సర్వీస్ రివాల్వర్ మాయం కావడం పైన తీవ్ర చర్చనీయమైంది. కాబట్టి దీనిపైన పోలీస్ శాఖ అధికారులు కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అధికారుల దృష్టి కూడా పెట్టారు. ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇదే పనిగా మొత్తం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాబట్టే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.